అలానే ఈవిడ వనది అయింది, అవధి అయింది. అలానే ఇప్పుడు ఏమవుతుంది? నవధి. నవధి అంటే ఏమిటి? 9 చక్రాల్లో కూడా నాద రూపంలో ఉన్న తల్లి. అంటే ఈం శ్రీం హ్రీం ఓం ఇలా క్లీం ఇట్లా ఈమె ప్రణవ స్వరూపంలో ఉంది అని అంటే ఓంకార రూపంలో ఉందని. అన్ని తనలో పెట్టుకుని తాను తన రూపాన్ని ఓంకారంగా చూపించిందని. తనలోనే మళ్ళీ హ్రీం బీజం దాచుకుంది, అంటే తన మనసుని దాచుకుంది. శ్రీం బీజం దాచుకుంది, ఏమా అంటే బిందువు, తన ఆత్మ, పరమాత్మ అంటారు. నవధి. నవ అంటే ప్రణవ. ఏమా సర్వ సృష్టి 9తో ఆగిపోయింది. ఏమా 1 2 3 4 9, ఇంకా 10 అంటూ లేదని. ఈ 9 ముందుకు వెళ్తే మాయ పెరుగుతాం. 10 11 12 13 అలా చెప్పుకుంటూ పోతాం. ఒక యోగి ఏం చేస్తాడు? 9 నుంచి బయలుదేరి 0కి వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. అదే ఆకాశం ఎంత ఎత్తు ఆలోచన చేయడం అంటే అదనమాట. 9ని 8 చేసుకుంటాడు, 8 7 చేసుకుంటాడు, అలా 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 పైకి వెళ్ళిపోతాడు. అంటే విఘ్నులు, శ్రీ విద్యోపాసకులు అలా వెళ్ళిపోతారు. 9 దగ్గరకు వచ్చిన వాళ్ళు, పుట్టిన వాళ్ళందరూ ఇంకా మాయ పెంచుకుంటుంటే, ఇంకా బంధాలు పెంచుకుంటూ పోతే 10 11 12 అనేకల్లో ఈ వనాల్లో కొట్టుకుపోతారు అని. ఆమె ఏమిటి? నవధి కూడా. ఈ నామం కూడా ఓం ఐం హ్రీం శ్రీం నవది ఐ నమ ఓం, ఓం ఐం హ్రీం శ్రీం నవది ఐ నమో. నవది అంటే ఏంటంటే ప్రణవం. ఓం అని అన్నా చాలు. ఓం మానసికంగా కూడా బయట వైఖరిలో ఎంతవరకు చెప్పగలుగుతో చెప్పి వెంటనే దాన్ని ఏంటంటే ఆ నాదాన్ని మళ్ళీ మనసుకి ఇచ్చేసి మళ్ళీ మనసు దాన్ని కొనసాగింపు చేస్తుంది. అంటే అదంటుంది. తర్వాత దాన్ని మళ్ళీ ఎంతవరకు అనగలుస్తాం అనేసి దాని ప్రాణానికి ఇచ్చేయి. అప్పుడు నీ శ్వాస ఉందే అని శ్వాస వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలా అది ఏం చేస్తుంది? చివరికి ఉదాన ప్రాణముగా మారిపోయి, ఏమా అంటే ఒకే ప్రాణంగా మారిపోయి, ఓంకారంగా మారిపోయి ఆత్మగా దర్శనం అవుతుంది నీకు ఓంకారంలో. అదే నవధి అని చెప్తున్నారు ఇక్కడ. పుట్టి ఓంకారం. ఏ మంత్రాలు ఆంజనేయ స్వామి అంతతో కొంత మంత్రాలు చదవకపోయినా పుట్టి ఓంకారం ఒకటి చేస్తుంటే చాలు. ఆవిడ నవధి. ప్రణవ ప్రజ్ఞ ప్రభా స్వరూపిణి అని అర్థం. నవధి అంటే ఏంటి? ప్రణవ ప్రజ్ఞ. ఎంత గొప్ప మాటమ్మా ఇది. చూడటానికి ఒకే అక్షరం ఓం. ఏముంది ఇందులో పెద్ద తెలుసుకోవాల్సింది గురువు గారు అని చాలా మంది, అంటే మీరు గారు చాలా మంది బయట వాళ్ళు ఏముంది ఇందులో అని. సర్వ సృష్టికి బీజము, వటవృక్షం అంతా ఈ బీజములో దాగి ఉన్నది. ఓంకార తత్వం తెలిసిన వాళ్ళకి సర్వ సృష్టి రహస్యాలు, ధర్మములు అన్ని కూడా స్వానుభూతం అవుతాయి అన్నమాట. వాడే ఓంకార స్వరూపిణి అవుతాడని. అమ్మా ఓంకార రూపిణి హ్రీంకార వాసిని అని అక్కడ వసించింది అమ్మవారు. అక్కడ ఉంటుంది, హ్రీంలో ఉంటుంది. ఓంకారంగా ఆ సింహాసనం దిగి ఓంకారంగా నీకు దర్శనం ఇస్తోంది అని. ఇంత దగ్గరికి వచ్చింది నీకు అమ్మవారు. అంత దగ్గరగా ప్రణవంగా నీ దగ్గర ఉంది, నీలో ఉంది. ఏమ్మా నీలో ఆ తల్లి ప్రణవ రూపంలో ఉంది. ఓం అన్నావు అనుకో, ఆవిడ అక్కడ వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది? హ్రీంకారవాసిని అని. అమ్మా హ్రీం నుంచి సింహాసనం దిగి నీకోసం వచ్చింది. ఎవరన్నా అలా వస్తారమ్మా? ఎంత కరుణ దయా జాలి ఉంది. మా ఇంటికి ఆ మహానుభావుడు అడుగు పెట్టాడంటే మా అంత అదృష్టం చేసుకుంటే రావాలి మేము. అవునా? ఏ కంచి కామకోటి పీఠాధిపతులు మహాస్వాములు లాంటి వాళ్ళమ్మా, పనికిరాని స్వాములు గారు. మహాస్వాములు
మహా గొప్ప గురువులు నీ ఇంట్లో అడుగు పెట్టారు అంటే అమ్మవారి స్వరూపం వచ్చి నీ ఇంట్లో అడుగు పెట్టింది. అందుకే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ ఇళ్ళకి పడితే ఆ ఇళ్ళకి వాళ్ళు అడుగు పెట్టరు. అది మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే వాళ్ళు వస్తారు అని. అంటే అంత దగ్గరగా వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళు నువ్వు అడగవలసింది, చెప్పుకోవలసింది ఏమీ ఉండదు. వాళ్ళు వచ్చారంటే నీ సమస్యలు తీరయ్యని, ఇంకా నువ్వు అడిగేది లేదని, ఆ సంకల్ప రాహిత్యం కూడా వాళ్ళే కలిగిచ్చేస్తారు. అన్నీ ఒకటేసారి ఇచ్చేసావనుకో, ఇంకా అడగవుగా ఇంకా అమ్మవారిని. వెళ్తూ వెళ్తూ వాళ్ళు అవన్నీ నీకు ఇచ్చేసే వెళ్ళిపోతారు. అది నీకు తెలీదు. కాలానుగుణంగా నీకు ఎప్పుడు ఏది రావాలో అవన్నీ అయిపోతూ ఉంటాయి. అదనమాట. ఇది కూడా అంతే. మరి ఎవరు సాధన చేసి భక్తిగా, విశ్వాసంతో మరి వాళ్ళు గురువులు బోధ చేసినట్టు వాళ్ళు అలా పూజ చేసుకున్న వాళ్ళు, నమ్మకం పెట్టుకునేవాళ్ళు, విశ్వాసంతో ఉన్న వాళ్ళకి అమ్మవారు ఏమా ఈ రకంగా వాళ్ళకి అన్ని వాంఛలు కూడా తీరుస్తుంది అని ఈ నవది. ఈమె ప్రజ్ఞా ప్రభా స్వరూపిణి. అంటే ప్రభ అంటే ఏమిటి? లైట్. తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతి ఎక్కడుంటే అక్కడ చీకటి తొలగిపోయినప్పుడు జ్ఞానమే. అమ్మవారు ఓంకారం ఎక్కడుంటే అక్కడ జ్ఞానమే. అంటే ఏంటంటే సర్వ సృష్టి కూడా నువ్వు ఏ ఏ చదువులు చదువుతున్నావో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో, బ్రహ్మ విద్య గాని, శ్రీ విద్య గాని, నీ జీవితం గాని, సృష్టి గాని, అణువు గాని, దేని గురించి నువ్వు తెలుసుకోవాలనుకున్నా కూడా ఓంకార తత్వం గనక నీవు గనక తెలుసుకున్నావు అంటే, నువ్వు ఓంకార రూపంలోకి వెళ్ళావంటే నీకు ఏది కాల దేశ చైతన్యాలనే పరిధులు కూడా దాటి వారి భవిష్యత్తు కూడా చెప్పే శక్తి నీకు ఇస్తుంది అమ్మవారు. త్రికాల జ్ఞాని అంటారు. దాన్ని ఏమంటారు? త్రికాల జ్ఞాని. వాడు నేను చూడంగానే చెప్పేస్తాడు, నువ్వు భవిష్యత్తులో ఇలా చెయ్యమ్మా, అలా చెయ్యి, ఇలా చెయ్యి. అదనమాట. ప్రజ్ఞ ప్రభాస్వరూపిణి ఆ తల్లి. అలానే 9 ఎన్ని చెప్పాను చూడమ్మా. స్వాధీన వల్లభాలు ఎన్నున్నాయి చూడండి. వల్లభ, స్వాధీన వల్లభ, భాలవ, భావన, భానవ, మనది, అవధి, నవది. ఇప్పుడు 9 భావది. భావాలు. భావది అంటే భావాలు. నీలో కొత్త కొత్త భావాలు చిగురింప చెయ్యాలి అన్నా కూడా, లేదంటే పాత భావాలతోనే ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు. కొత్త భావాలు వస్తే కొత్త జీవితం, కొత్త అనుభూతులు, అనుభవాలు. లేదు అంటే పాత దాంట్లోనే. ఈమె ఎటువంటి భావది? సర్వ ఇచ్ఛా స్వరూపమని అర్థం. ఏమా? సర్వ ఇచ్ఛా స్వరూపిణి. సర్వ ఇచ్ఛా స్వరూపిణి. రక్త బిందువు శుక్ల బిందువునకు స్వాధిష్టానము పరాకృతిలో. శుక్ల బిందువు ఈశ్వర ప్రతిబింబమై రక్త బిందువునకు స్వాధీనమైనది. అంటే ఏంటంటే శివజ్ఞానము. అంటే శివుడు, అమ్మవారు రక్త శుక్ల రెండు కదా, రెండు కాంతులు కలిసాయి కదా. శుక్ల బిందువునకు స్వాధిష్టానము. అధిష్టానం అంటే ఈశ్వరునికి ఆమె అధిష్టానము. ఆయన సంకల్పాలకి, ఆయన ఇచ్చలకి ఆమె అధిష్టానం అన్నమాట. ఆయన చెప్తే ఆమె ఇంత చేసిందమ్మా. శ్రీవారు ఏం చెప్తే అది చేస్తుంది. మనం ఏంటంటే మనం కేవలం మనం అమ్మవారిని ప్రార్థన చేయటమే. మన అమ్మవారిని మనం ఇచ్చేయి, అచ్చేయి, అదివు ఇదివు అని అడిగేది కాదు అమ్మవారు. వరాలు కోరుకోవటంలో కూడా సంస్కారం ఉంటుంది. తల్లి నీ దయ కావాలమ్మా, నా మీదే కాదు సర్వ సృష్టి మీద నీ దయ చూపించు తల్లి అని మనం ఆ తల్లికి స్వాధీనమై ఉండాలి. ఆమె నీకు స్వాధీనంగా ఉండటం కాదు. ఆమె ఒకరికే స్వాధీనము. ఎవరికి స్వాధీనము అంటే ఏంటంటే ఈశ్వర సంకల్పానికి ఆమె తనలో పెట్టుకొని సృష్టి చేసింది. దానికే ఆమె, ఎందుకంటే ఆ సంకల్పము ఆ కార్యము కూడా వారే కాబట్టి ఆయనని తన స్వాధీనంలో పెట్టుకుంది అని. అంతేగాని ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయిందని కాదు. మా ఇంట్లోనే ఉంటుంది, మేము పూజలు చేస్తున్నాం, ఇంకెక్కడా ఉండదు. ఇవన్నీ పిచ్చి మాయా మాటలు ఇవన్నీ. ఇప్పుడు అర్థమైందా? స్వాధీన వల్లభ అంటే శ్రీ విద్యాంతర్గతంగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి? ఆమె తన ఈశ్వరుడికి తప్ప ఈశ్వరునే తన స్వాధీనంలో పెట్టుకుంది. అంటే ఆయన ఇచ్చే అజ్ఞాన క్రియలన్నీ కూడా తనలో పెట్టుకుని చేస్తోందని పనులు. రక్త బిందువు శుక్ల బిందువునకు స్వాధిష్టానము పరాకృతిలో శుక్ల బిందువు ఈశ్వర ప్రతిబింబమై రక్త బిందువునకు స్వాధీనమైనది.
శుక్ల బిందువు ఏమైంది? ప్రతిబింబమై. సరే, నేను పైన ఉన్నాను. నా సంకల్పం ఇది. సరే, నేను కిందకి దిగి నా ప్రతిబింబం ఏదైతే ఉందో అది నీకిస్తాను. అది కలుపుకొని రక్త బిందువు, నువ్వు రక్త బిందువు. ఇది కలుపుకొని సృష్టి చెయ్యని. ఆయన అక్కడే ఉన్నాడు మళ్ళీ పరాశూన్యంలో. అదనమాట. ఆయన నీడ తీసుకుంది. అర్థమైందా? ఆ మాటకొస్తే ఇది ఎక్కడ వస్తుంది అంటే ఆంజనేయ స్వామి సువర్చల అనే కథలో వస్తుంది. ఒక రకంగా అలానే అనుకోండి. ఆంజనేయ స్వామి రామకార్యంలో సముద్రం దాటుతూ వెళ్తున్నప్పుడు ఆయన నీడ ఆ! పడుతుంది. పడి ఒక మీనము ఆ నీడని మింగుతుంది చేప. గర్భం దాలుస్తుందే. ఆ! అదనమాట. అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని సువర్చల అమ్మవారి కథ తెలుసుకోండి. ఆంజనేయ స్వామి పెళ్లి కథ మీకు తెలుస్తుంది. ఇది శ్రీ విద్యాంతర్గతానికి కరెక్ట్‌గా సరిపోయే కథ. ఆంజనేయ స్వామి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ప్రతిబింబాన్ని మింగింది. చేప ప్రతిబింబాన్ని మింగి గర్భం దాల్చింది. అదనమాట. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అని. అర్థమైందా? హ్మ్. అప్పుడు ఆంజనేయ స్వామికి సువత్సల ఆంజనేయ స్వామి అని చెప్పి గుళ్ళల్లో కూడా పూజలు చేస్తుంటారు కదా! అదే కాన్సెప్ట్, అదే సిద్ధాంతం ఇక్కడ కూడా సేమ్ ఆ బింబాన్ని, ప్రతిబింబాన్ని ఈ అమ్మవారు తీసుకొని సృష్టి చేసింది అని. అర్థమైందా? అందుకే ఆ బిందు మిథున భావమే వాలభ్యము. ఆ బిందువు యొక్క మిథున అంటే ఏంటి? మిథున రాశి అంటే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఆడ, మగ. వారి యొక్క మిథున అనేది మిథునము అంటారు. హ్మ్. ఆ బిందువు యొక్క మిథున ఏదైతే ఉందో ఆ భావమే వాలభ్యము. కరుణా వాలభ్యము అంటారు కదా! ఆ కలయిక వలన కరుణతో అరుణం కరుణ వాలభ్యం కరుణ ఈ సృష్టి చేసింది తల్లి అని. అదే పరస్పర ఈక్షణ. ఆ బిందువు అదే పరస్పర ఈక్షణ. వాళ్ళిద్దరూ కరుణ వాలభ్యము అంటే వాళ్ళిద్దరూ మిథున జంట రక్త శుక్ల అనే ఈ యొక్క కాంతులు యొక్క ఈక్షణ వలన అంటే ఒకరినొకరు చూసుకోవటం వలన వారి కలయిక వలన ఈ సృష్టి అనేది పరస్పర ఈక్షణ. ఆ బిందువే మరి అది ఏమిటి? అది ఆడ మగ అంటే అది ఆడ కాదు, మగ కాదు. నా స్త్రీ నా పురుష నన్ను అపమాన్. అది స్త్రీ కాదు, పురుష కాదు, నపుంసకము కాదు. వారిద్దరి యొక్క కలయిక వలన వచ్చినది. అందుకే భగవంతుడికి రూపం ఎందుకమ్మా? నేను ఆడదాన్నైతే మీరు మగవాళ్ళు కండి, మన ఇద్దరం కలిస్తే సంసారం చేద్దాం. ఇటువంటిది కాదు. ఈ కాన్సెప్ట్‌కే అతీతమైనది అది. భావాల్లో. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆహ్, కొన్ని ప్రశ్నలకి మనకి జవాబులున్నా భాష తెలియక లేదా మనకి చెప్పే సరైన మార్గం మనకి దొరకనప్పుడు మనం మౌనంలో ఉండిపోతాం. అవునా? ఆ! అది రహస్యం. తెలీదని కాదు. కానీ ఏంటంటే చెప్పే మీడియం లేదు. అంటే మాధ్యమం లేదు. ఎలా పక్క వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక మౌనంలో ఉండిపోతాం. చిరునవ్వు నవ్వుతూ ఉంటాం అంతే. అదే ఈక్షణ అంటే. ఏమ్మా వాలభ్యము అంటే అది. అది ఏమిటి? అది స్త్రీ కాదు, పురుష కాదు, నపుంసకము కాదు. దాన్నేమన్నారు? భావది. అన్ని భావాభావ విభావిని అన్నారే దాని అర్థం ఇది. నువ్వు భావంలో గూడా నువ్వు ఊహించలేవు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గదండీ! అంటే కాదు అంటారు. పక్క వాళ్ళు శ్రీ విద్యోపాసకులు కాదు నాయనా అంటారు. మరి ఎన్ని నువ్వు చెప్పినా నీ భావానికి లొంగేది కాదది అని. ఏమ్మా? అది అభావము కాదు. అభావం ఉన్న చోట భావం ఉంటుంది కాబట్టి ఈ 2 గాదు. భావ, అభావ, విభావిని ఆవిడ. ఈ రెండిటికి అతీతం. నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తావో దాని పైనది. అందుకే దేవుడిని పట్టుకోవటం అంటే, భగవంతుని అమ్మవారి తత్వాన్ని పట్టుకోవటం అంటే, నీ తత్వాలు దాటితే గాని, 36 తత్వాలు దాటితే గాని నువ్వు 37 తత్వాన్ని పట్టుకోలేవు. అంటే ఏంటంటే, నువ్వు షోడశి ఇవి చేస్తేనే గాని, బ్రహ్మకచ్చంలో కలిసిన తర్వాత ఇంకేముందమ్మా? కలిసిపోయి నువ్వు మాట్లాడతావా? ఆయనలో కరిగిపోవటమే. అమ్మవారిలో కరిగిపోవటం అంటే, ఉప్పు సముద్రంలో కరిగిపోయినట్టే. ఇంక నీకంటూ ఉనికి లేదని, ఆవిడ ఉనికే నీ ఉనికి. అలా నువ్వు ప్రవర్తిస్తావు అని.
ఇవే అమ్మవారి స్వరూపం అవుతావని అర్థం అక్కడ. సో వారి కాబట్టి పరస్పర పరస్పర వాలభ్య వలభత్వ లీలా విలాసం, ఇదంతా వలభత్వ. వల్లభ అంటే ఏంటంటే చెప్పాను కదా, వల్లభ అంటే ఏమిటి? వల్లభుని కలిగి ఉన్నది అని. వల్లభుడు అంటే తన శ్రీవారిని కలిగి ఉన్నది కాబట్టి ఆమె ఇదంతా వారిద్దరి యొక్క లీలా విన్యాసము. అర్థమైందా? నీ లీలా విన్యాసం కోసం, నీ ఆనందాల కోసం సృష్టి చేయలేదు, వారి లీలా విన్యాసం కోసం ఈ సృష్టి అనేది జరిగింది అని. అంతేగాని నా కోసం పుట్టించింది, ఇదంతా మాకు అమ్మవారు ఇచ్చింది, ఇదంతా ఈ దేశానికి దీనికి నేను రాజుని, ఇలా తిరగటం కాదు మనం. ఇది అమ్మవారిది, వారి యొక్క లీలా విన్యాసం. వాళ్ళు ఎంతవరకు ఉండాలో సృష్టి అంతవరకు ఉంటుంది, ఎంతవరకు స్థిరీకరించబడాలో అంతవరకు అన్నం పెడుతుంది అన్నపూర్ణలా. ఎప్పుడు లయం చేయాలో అప్పుడు లయం చేసేస్తుంది. మరి ఇదంతా మీరు తెలుసుకున్నప్పుడు, ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు, ఇదంతా ఆవిడ లీలా విన్యాసం అండి. కొన్ని కష్టం వచ్చిందనుకోండి, ఏముందిలే అండి, భగవంతుడు కష్టం పెట్టాడు కానీ ఇది ప్రసాదమే అనుకుంటాం. ఏం చేస్తాం? దేవుడి మీద కోపం పెట్టుకోలేండి, అవునా? నా కర్మ అలా కాలితే దేవుడు ఏం చేస్తాడండి, ఆయన నా కర్మకి ఆయనకి సంబంధం ఏంటని మనం ఓదార్చుకుంటూ ఉంటాం, అవునా? అది. సో ఇప్పుడు చెప్పండి, లీలా విన్యాసం అంటే ఎవరి లీల? ఎవరి కోసం? నీ కోసమా? నా కోసమా? కాదే, వారి లీలా విన్యాసం. వాళ్ళ యొక్క లీలా విన్యాసం వలన కలిగిన ఫలితమే శ్రీచక్రము. అంటే అది కూడా కరుణ. ఆవిడే ఆ శ్రీచక్రానికి సింహాసనేశ్వరి అంది. ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టలేదుగా. ఎవరికైనా రాసి ఇచ్చిందా? ఇక్కడంటే పిల్లలకి రాసి ఇవ్వాలి, ఆస్తులు పాస్తులు. అక్కడ అట్లా ఏం లేదు కదా. మళ్ళీ ఆవిడే వచ్చి కూర్చుంది కదా సింహాసనేశ్వరిగా. ఇక అక్కడి నుంచి సృష్టిక్రమణ చేసిందని. సో ఇదంతా ఆవిడ లీలా విన్యాసం. శ్రీచక్రమే తానైనప్పుడు ఆవిడ లీలా విన్యాసం కాకపోతే ఇంకెవరిదో అవుతుందమ్మా, పిచ్చి కాకపోతే. అన్నిటికీ ఆవిడే సింహాసనం. అర్థమైందా? అంటే ఈ మొత్తం బిందువు నుంచి ఈ నవధి వరకు కూడా ఇది అమ్మవారి దైవ దేవుడు మాన్యం అంటారు కదా, దేవుడు ఆస్తి అంటారు కదా. అందుకే గుళ్ళల్లో దేవుడు మాన్యాలు అంటారు, దేవుడికి ఇచ్చేస్తారు అన్నమాట. ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు 100 ఎకరాలు దేవుడికి గుడికి రాసి ఇచ్చేస్తారంటే ఇదన్నమాట అర్థం. అంతా అమ్మవారిదే కదా, ఏముంది అమ్మవారికి 100 భక్తుల కోసం ఒక 100 ఎకరాలు పంట, ఇవన్నీ అన్ని గుడికి వెళ్తూ ఉంటాయి. దేవుడి మానియాలు, దేవుడి యొక్క ఆస్తులు అని. ఇది దాని అర్థం. అంతేగాని వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసుకుంటాడు, ఆయన డబ్బున్న వాళ్ళంటేనే ఇది అని పాటలు రాసేయటం కాదు అమ్మా. ఆ మాటకు వస్తే ఏ దేవుడి గుడిలో అయినా కూడా ఒక హుండీ ఉంటుంది, అవునా? అంటే ఏంటంటే అక్కడ మనం ఏం చాటుకుంటున్నాం అంటే మన భక్తిని. ఈ సర్వ సృష్టి అమ్మవారిది అయినప్పుడు మనకి మళ్ళీ నేను తెలుసుకొని మళ్ళీ నీది నీకే అప్పచెప్తున్నాను తల్లి, నాకు ఆ కోరిక కూడా లేదు అని నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవటం అనమాట. అదే భావవధి. నీ భావాల్లో నువ్వు అంత గొప్ప త్యాగం చేయాలన్నమాట. అక్కడికి వెళ్తే నువ్వు కూడా భావధి అనే రూపాన్ని ఇస్తుంది నీకు. అంటే నీ చెయ్యి పైన పెడుతుంది, 10 మందికి ఇచ్చే గుణం ఇస్తుంది, నీ జీవితాన్ని అక్షయ పాత్ర చేస్తుందని, నువ్వు ఎంత ఇచ్చినా తరిగిపోని ధనం ఇస్తుందని. అర్థమైందా? సాయిబాబా అంతే కదా. వెంకటేశ్వర స్వామి చూడండి, మనం ఇచ్చిందే మళ్ళీ మనకే ఇచ్చేస్తున్నాడు. అందుకే ఆ గుడిలో కోట్లు అక్కడ వస్తున్నా, ఇచ్చేవాళ్ళు ఉన్నా ఆ డబ్బంతా మళ్ళీ లోకానికే ఇచ్చేస్తుంది అమ్మవారు. ఆవిడ ఎక్కడ ఉంచుకుంటుంది? మళ్ళీ మనకే ఇస్తుంది. కానీ నువ్వు ఇచ్చే గుణం నీలో వచ్చిందే, దానికి ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. పోన్లే నాయన, అంత కష్టపడి వచ్చి నువ్వు ఇది తెలుసుకొని ఏమిటి భావది, వల్లభ, స్వాధీన బలవ, భాలవ, భావన, వనధి, భావది, నవధి, ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఇచ్చావనుకో, అంతరార్థం తెలుసుకుని ఏదైనా చేయాలి. చేసినప్పుడు దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఏమన్నా పక్క వాళ్ళు ఇచ్చారని చెప్పి మనం ఇవ్వటం కాదు. అహానికి పోకూడదు. వాళ్ళు 10 ఇస్తే నేను 20 ఇస్తాను, ఏం పెద్ద గొప్ప అన్నట్టుగా ఉండకూడదు.
ఏం చేసినా. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? పత్రము, పుష్పము, తోయగము అన్నాడు. భక్తిగా సమర్పణ. ఏమి ఇచ్చామనేది కాదు అక్కడ. సో అది లీలా విలాసము అంటే. ఇక్కడ ఎవరికి ఎవరు స్వాధీనము కాదు. అర్థమైందా? అంటే ఎవరికి ఎవరు స్వాధీనం ఏం కాదు. ఏమ్మా, అది కేవలం ఒక ఒక లోక కళ్యాణార్థం, ఒక అది పెట్టుకున్న ఒక సంకల్పం అంతే. అది ఒకరికి నేనేం చెప్తే నా భార్య అది వింటుంది అని చెప్పి అటువంటివి కావు ఇవి. వారిద్దరి బంధం అలా కాదు. వారు ఒకరికొకరు స్వాధీనము కాదు. శివుడు సంకల్పం చేస్తేనేగా అమ్మవారు సృష్టి చేసింది, శివుడు సంకల్పం చేయకపోతే అమ్మవారు ఏమిటి అని అలా మాట్లాడటం కాదు. ఈ సంకల్పము కూడా ఈ సంకల్పము, కార్యము, పని, శక్తి ఏదైతే ఉందో ఇది కూడా ఆ యొక్క సంకల్పం నుంచి బయటకు వచ్చినదే. అందుకే ఎవరికి ఎవరు స్వాధీనం చెప్పండి? మనం అంటే మన భావాలకి, మన కోరికలకి, మన ఆలోచనలకి, మన మనసులకి మనం స్వాధీనమై ఉంటాం. అమ్మవారు అలా కాదు. వారిద్దరూ ఏమ్మా ఒకరికొకరు స్వాధీనంలో ఉంటారు వాళ్ళు. అదనమాట. ఆయన సంకల్పం చేస్తే ఆమె కార్యం చేస్తుంది. ఆయన ఏ సంకల్పం అనేది చేయండి అట్లా అన్నమాట. అలా చేయటం, ఆయన సంకల్పించడం, ఈమె చేయటం, దాన్ని పెట్టుకుని స్వాధీన వల్లభుడు అయ్యాడని, కొంగుచాటు మొగుడని అట్లా కాదు మీరు ఆలోచన చేయవలసింది అని చెప్తున్నారు. ఏమా అది వారి స్వాధీనత్వం వేరుగా ఉంటుందమ్మా. ఇక్కడ ఎవరికి ఎవరు స్వాధీనము కాదు. ప్రపంచోల్లాస కారణముగా అది అట్లుగా భాషించుతున్నది. చెప్పాను కదా, ఒక బృహత్ ప్రణాళిక ఉంది కాబట్టి, ఏమి చెయ్యాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది కాబట్టి వారు ఇద్దరు ఒకరికొకరు స్వాధీనమై అంటే జట్టుగా ఉండి ఈ సృష్టి చేశారు అని. అంతేగాని నా వల్లనే జరిగింది, సంకల్పం చేయటం గొప్ప, దానికి సాకారం చేయటం ఎంత కష్టం అని మనం వాదించుకుంటాం మాయలో. కానీ అక్కడ అలా కాదు ఏమా. సంకల్పం కూడా అంతే గొప్పది ఏమా, అలానే కార్యం కూడా అంతే కష్టమైంది. ఈ రెండు కూడా వాళ్ళిద్దరూ పరస్పరంగా ప్రపంచ ఉల్లాస సమయం ఆసన్నమైనప్పుడు అలా స్వాధీనమై అంటే జట్టుగా ఉండి ఈ సృష్టి చేశారని. ఆ అద్వైతం ద్వైతమైందని, సృష్టి రెండయిందని. సో ప్రపంచోల్లాస కారణముగా అవి అట్లుగా భాషించుతున్నవి. భాషించక ముందు కేవలము పరతత్వమే. ఈశ్వరుడికి సంకల్పం లేనప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన అనంత మహాశ్రీగా ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఈ గోలంతా? ఆయన ఏమీ పెట్టుకోలేదు, సృష్టి లేదు, పరాశూన్యం తప్ప ఏమీ లేదు. అది పరతత్వము. అందుకే పర అన్నప్పుడు ఎంతవరకు లలిత అమ్మవారు పైన పరతత్వము అంటే లలిత పుల్లలిత, అది పరతత్వాలు. అందుకే ఆమె పరాత్పర కళాం అని శ్రీచక్ర సంచారిణి. సో ఇది పరతత్వానికి సంబంధించిన శ్రీచక్ర సంచారిణి అన్నాడు. సో ఈమె ఎక్కడి నుంచి వస్తుంది? పరతత్వం నుంచి వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కుని స్వాధీనమై ఒకే సంకల్పం పెట్టుకుని ఒకే పని నిమిత్తం కిందకు దిగుతున్నారు. శ్రీచక్ర సంచారిణి అని అంటే మొత్తం 9 ఆవరణాలని కూడా ఓం భూ 14 లోకాన్ని సృష్టి చేయడానికి దిగి వస్తున్నారని. అది పరతత్వం అంటే. 36 తత్వాల తర్వాత వచ్చేది పరతత్వం. అదే ఉల్లలిత లలిత. సో కేవలం పరతత్వముగా భాషించి కోరిక కలుగుట పరతత్వం. కేవలము పరతత్వాన్ని భాషించు కోరిక అంటే ఆయన యొక్క సంకల్పాన్ని భాషింప చేయటం అంటే చూపించటం. చూపించటం ఇదే నేను అనుకున్నాను అని ఆ కోరికని చూపించటం. అమ్మవారు చూపిస్తుంది అన్నమాట. ఈశ్వర సంకల్పాన్ని సాకారం చేస్తుంది అని. అది పరతత్వానికి సంబంధించింది, లోక వ్యవహారాలకు కాదు నాయన.
నువ్వు చేసే సంసారాలకు సంబంధించిన కలయికలు సృష్టి ప్రణాళిక కాదది. అమ్మా వాళ్ళు తత్వానికి లొంగిన వాళ్ళు కాదు. తత్వాలే 36 తత్వాలకి జననీ జనకులు వాళ్ళు. అన్నీ వారి నుంచి వస్తున్నాయని వారిని పలానా తత్వంలో బంధిస్తే ఎలా? ఇప్పుడు మనం అంటే ఇక్కడ వ్యవహారాలు ఎన్నో చేస్తాం, వారి తత్వం అంతే రావాలి అలానే మాట్లాడతారు. వాళ్ళు ఎంతో కోపిష్టి వాళ్ళు. వాళ్ళ తత్వం అంతేనండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అవునా? తత్వాలు మనం లొంగి ఉంటాం, వాళ్ళు అలా కాదు, తత్వాలనే పుట్టించిన వాళ్ళు. భాషించుట తత్వము, అది ఆ తత్వము బయటికి కనిపిస్తే ఏమైంది? భాషించటం. అది తత్వము, భాషించుట తత్వము. దాని తత్వమే బయటికి రావటం, అంతేగాని లోపల పెట్టుకోవడం కాదు కదా. ఇప్పుడు నేను నవ్వాలి అని అనుకున్నప్పుడు నేను నవ్వేయాలి, అవునా? లేదా ముసిముసి నవ్వులన్నా నవ్వుతూ కూర్చోవాలి. నా తత్వమే ఎంతండి, నాకు నవ్వుతూనే అన్నీ వింటాను నేను. ఏదో కోపంగా కొందరు వింటారు. ఎన్నో తత్వాలు ఉన్నాయి కదమ్మా, ఒకటే రెండా? ఈ మాయా మనుషులకి ఎన్నో ఉంటాయి తత్వాలు. ఆ తత్వాల ప్రకారంగానే ఒకడు ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. వాడి తత్వమే అంటారు, అవునా? సో ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి భాషింపజేయటమే. నీ ఊహలు, ఆలోచనలు, నీ కోరికలు గనక నువ్వు వ్యక్తపరచలేదనుకో, ఇంకేముంది నీకు? అనుభవం ఏముంది? స్వాధీన వల్లభ అంటే సృష్టి మాయను ఎలా తెలుసుకుంటావు? అనుభవిస్తే తెలుసుకుంటావు, అవునా? అనుభవమే లేకుండా ఏం ఓంకారం ఉంది, యోగం చేయాలి అంటావు. యోగం గురించి పరిపుష్టమైన జ్ఞానం సంపాదించేస్తావు. అదేమైనా స్వానుభూతి ఇస్తుందా అంటే ఏమి లేదు స్వామి. ఎప్పుడూ నేను చెప్పలేదు ఓంకారం, కానీ ఓంకారం గురించి మొత్తం తెలుసు. కొడుకోవాలి తత్వం నీ దగ్గరే పెట్టుకో. దాన్ని నువ్వు సాధన చేయాలి. సాధన చేస్తే నువ్వు ఓంకార స్వరూపం అవుతావని. ఓంకార రూపిణి అని ఆ పాట నీకు నీకు కూడా వర్తించాలి కదా. నువ్వే అమ్మవారిగా భాషించాలి అంటే ఓంకార నాదాన్ని నువ్వు రోజు వినటం, తినటం, కనటం, ఇవన్నీ మహోతారు బాబాజీ చెప్పారు. ఓంకారమే తినరా నాయన ఆకలి వేస్తాను.